క్లాస్ 10 స్టూడెంట్స్ మీ అందరి కోసం ఒక పెద్ద న్యూస్, ఒక పెద్ద అప్డేట్. సో వాట్ ఈస్ దట్ అప్డేట్? యాక్చువల్లీ దిస్ అప్డేట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ ఎగ్జామ్ డేట్ షెడ్యూల్ అన్నమాట. సో తెలంగాణ స్టూడెంట్స్ కి మొన్ననే ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేశారు కదా, 21st మార్చ్ నుంచి ఎగ్జామ్స్ విల్ బి దేర్ అని. అలాగే ఏపీ స్టూడెంట్స్ కి కూడా 16th మార్చ్ నుంచి ఎగ్జామ్ జరగబోతుంది అని ఆల్రెడీ అప్డేట్ ఇచ్చారు. మళ్ళీ దీంట్లో ఎట్లాంటి చేంజెస్ ఏమైనా అప్డేట్ అయినాయా అది చూద్దాం. ఓకే, సో దిస్ ఈస్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ ఫర్ క్లాస్ 10 స్టూడెంట్స్. సో అది ఏంటి ఇప్పుడు చూద్దాం. కానీ ఇట్లాంటి అప్డేట్స్ ఆర్ నోటిఫికేషన్స్ కోసం మీరు వేదాంతు తెలుగు 8-10 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పటి నుంచి మీ ఎగ్జామ్ జరిగే వరకు నేను ఆల్ ది నోటిఫికేషన్స్ అప్డేట్స్, తెలంగాణ ఎగ్జామ్ అప్డేట్స్ కానివ్వండి ఆర్ ఏపీ బోర్డ్ ఎగ్జామ్ అప్డేట్ కానివ్వండి, నేను మీకు అప్డేట్ ఈ ఛానల్లో ఇస్తాను, నోటిఫికేషన్స్ ఇస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్, ఎందుకంటే యూ హ్యావ్ టు బి అలర్ట్. జస్ట్ 100 days అప్రాక్సిమేట్లీ లెఫ్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ కాబట్టి. సో న్యూస్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. సో ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ అబౌట్ ద టైం టేబుల్. ఓకే, సో టైం టేబుల్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదా, మళ్ళీ ఏమైంది, వాట్ ఈస్ ద చేంజ్ ఆర్ వాట్ ఈస్ ద అప్డేట్ ఇన్ టైం టేబుల్ ఒకసారి మనం ఇప్పుడు చూడకపోతున్నాము. సో ఏంటంటే రెండు వేరే టైం టేబుల్స్ ప్రిపేర్ చేశారు. గవర్నమెంట్ హ్యావ్ ప్రిపేర్డ్ 2 different టైం టేబుల్స్ అన్నమాట. ఆ 2 different టైం టేబుల్స్ ఎందుకు, రీజన్ ఏంటి, అది విల్ సీ దాట్. కానీ ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద న్యూస్ ఆర్టికల్. ఈ రోజు ఓకే 18th November 2025 అంటే టుడే మార్నింగ్ 10:30 AM, ఈ రోజు మార్నింగ్ 10:30కి ఒక న్యూస్ రావడం జరిగింది. ఆ న్యూస్ ఏంటంటే ఏపీ ఎస్ఎస్సి 2026 ఎగ్జామ్ డేట్స్ ఆల్రెడీ 16th మార్చ్ అని అనౌన్స్ చేసేస్తున్నారు కదా. ఓకే, సో ఇట్ వాస్ ఆల్రెడీ అనౌన్స్డ్, అంటే 16th మార్చ్ నుంచి ఎగ్జామ్ జరగబోతుంది. కానీ ఇంకొక టైం టేబుల్ కూడా ప్రిపేర్ చేశారు. ఆ ఇంకొక టైం టేబుల్ ఏంటి, 21st మార్చ్ నుంచి కూడా మీకు ఎగ్జామ్ ఉండొచ్చు. అంటే 2 different టైం టేబుల్స్ ఆర్ ప్రిపేర్డ్ బై ద గవర్నమెంట్. ఒకటేమో 16th మార్చ్ నుంచి, ఇంకొకటి ఏమో 21st మార్చ్ నుంచి. సో ఇది ఇలా ఎందుకు జరిగింది అంటే, అండ్ ఇంకొకటి విషయం ఏంటి, తెలంగాణ స్టూడెంట్స్ కి 21st మార్చ్ అని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. సో ఆ 21st మార్చ్ డేట్ తెలంగాణ వాళ్ళకి దాదాపు 95% అలానే ఉంటుంది. దట్ మే నాట్ బి ఎనీ చేంజెస్. కానీ ఏపీ స్టూడెంట్స్ కి 16th మార్చ్ పెట్టారు, మళ్ళీ 21st మార్చ్ కూడా అవ్వచ్చు, మే ఆర్ మే నాట్ బి. ఇది ఇలా ఎందుకు డిసైడ్ ఆర్ డిసిషన్ ఎందుకు ఇలా అయింది అంటే, దానికి ఒక పాసిబిలిటీ ఉండొచ్చు. ఆ పాసిబిలిటీ ఏంటంటే, మనకు 19th 20 మార్చ్లో ఉగాది ఫెస్టివల్ అలాగే రంజాన్ ఫెస్టివల్ ఓకే, సో కోయిన్సైడ్ అవుతుంది కాబట్టి మేబీ ఆ ఫెస్టివల్స్ తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అందుకే 21st మార్చ్ కావచ్చు. సో ఎట్లయినా యూ పీపుల్ బీ రెడీ. ఓకే, సో దిస్ న్యూస్ ఆర్టికల్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గవర్నమెంట్ ద్వారా రిలీజ్ అయ్యే 2 టైం టేబుల్స్ అప్డేట్స్, ఒకటి 16th మార్చ్, ఒకటి 21st మార్చ్. సో 2 టైం టేబుల్స్ కూడా ప్రిపేర్ చేశారు అన్నమాట. కానీ దే విల్ అప్డేట్ యూ సూన్, త్వరగానే దే విల్ అప్డేట్ యూ దాట్ ఎగ్జామ్స్ 16th నుంచి యాజ్ ఇట్ ఈస్ 16th నుంచి కంటిన్యూ అవుతుందా, లేకపోతే 21st కి షిఫ్ట్ అవుతుందా, అది తొందరగానే లైక్ అప్డేట్ అనేది ఇస్తారు. అప్డేట్ గవర్నమెంట్ నుంచి అప్డేట్ రాగానే మీ అందరికి ఈ ఛానల్లో నోటిఫికేషన్స్ కూడా అప్డేట్ అనేది నేను చేస్తాను. సో స్టే ట్యూన్డ్ అండ్ స్టే అలర్ట్ అండ్ స్టే అప్డేటెడ్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో న్యూస్ తో పాటుగా కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం. సో దిస్ ఇయర్ 6.5 lakh స్టూడెంట్స్ ఏపీలో ఎగ్జామ్ రాస్తారనమాట. సో 3,500 ఎగ్జామ్ సెంటర్స్, దానికోసం 3,500 ఎగ్జామ్ సెంటర్స్ అరేంజ్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే కనుక దిస్ ఇయర్ ఎగ్జామ్ సెంటర్స్ ఆర్ ఇంక్రీజ్డ్. ఓకే, అందుకే 35,000 invigilators squads are also assigned. Okay, so this is the arrangement the government is doing for all the class 10 students. Alage Telangana students kuda approximately 5 to 6 lakh students exam rastaru every year. Last year kuda rastaru. So this year exact ga it's 6.50 lakhs students writing the 10th class board exam. Okay, so this was the news. Anduke meerandaru just be prepared. Okay, 16th మార్చ్ కానివ్వండి ఆర్ 21st మార్చ్. ఓకే, రెండు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఇద్దరి కోసం నేను చెప్తున్నాను ఇక్కడ.
న్యూస్ అప్డేట్ వాజ్ అబౌట్ ఏపీఎస్ఎస్సి 2026 బ్యాచ్. కానీ తెలంగాణ స్టూడెంట్స్ కి కూడా ఒకవేళ 21 మార్చ్ నుంచి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మీరు డిసెంబర్ 1 నుంచి ఒకసారి కౌంటింగ్ స్టార్ట్ చేయండి, ఇప్పుడే కౌంట్ చేయండి. సో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ లో ఒకవేళ 16th కి ఎగ్జామ్ ఉంటే వీ హ్యావ్ 105 days విత్ హస్. అండ్ ఒకవేళ 21 నుంచి ఎగ్జామ్ అయితే 109 days, అంటే అప్రాక్సిమేట్లీ 100 days మాత్రమే. అందుకే దిస్ ఇస్ హై టైమ్ ఫర్ ఆల్ ద క్లాస్ 10 స్టూడెంట్స్, ఏపీఎస్ఎస్సి ఆర్ టిఎస్ఎస్ఎస్సి. యూ ప్లీజ్ బీ సీరియస్, యూ ప్లీజ్ బీ ఫోకస్డ్, ఎందుకంటే నెక్స్ట్ 100 days విల్ డిసైడ్ నెక్స్ట్ 10 years ఆఫ్ యువర్ లైఫ్. అంటే 10th క్లాస్లో ఏముంది మ్యామ్, ఇంటర్లో మంచిగా పర్ఫామ్ చేస్తే అయిపోతుంది అట్లా అనుకోకండి. 10th క్లాస్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్. ఇప్పుడు మీరు మంచిగా పర్ఫామ్ చేస్తే కనుక యూ విల్ బి సెల్ఫ్ మోటివేటెడ్ ఫర్ ది నెక్స్ట్ ఇంటర్మీడియట్ ప్రిపరేషన్ ఆర్ ఐఐటి ఆర్ నీట్ ప్రిపరేషన్ ఆర్ మీ గోల్ కి ప్రిపేర్ అవ్వడానికి. ఓకే, సో అందుకే 10th క్లాస్ ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ ఈజీలీ ఆర్ లైట్లీ. ఇది కూడా మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి. ట్రై టు హ్యావ్ అ గుడ్ స్కోర్. ఓకే, 600/600 స్కోర్ చేయడానికి కూడా ట్రై చేయండి. నిన్ననే మిషన్ 600 బ్యాచ్ కూడా లాంచింగ్ జరిగింది, దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. 3 months ర్యాపిడ్ రివిజన్ సిరీస్ అన్నమాట. జస్ట్ 999 ప్రైస్ తో ఒక కొత్త బ్యాచ్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో కూడా కనిపిస్తుంది. అయితే జస్ట్ రిమెంబర్ వన్ వర్డ్, స్మాల్ ఎఫర్ట్స్ ఎవ్రీ డే. మీరు ప్రతిరోజు చేసే చిన్న చిన్న ఎఫర్ట్ కన్సిస్టెంట్ గా మీరు ప్రిపేర్ అయితే కనుక దెన్ ఓన్లీ యూ కెన్ క్రియేట్ బిగ్ రిజల్ట్స్, దెన్ ఓన్లీ యూ కెన్ అచీవ్ బిగ్ రిజల్ట్స్. ఓకే, 100 days ఉంది కదా, ఏముంది లాస్ట్ 10 days నేను చదువుకుంటానంటే అది వర్కౌట్ అవ్వవు. ప్లీజ్ రిమెంబర్ దిస్. డిసెంబర్ ఇస్ ద పవర్ మంత్. డిసెంబర్ మీరు సరిగా ప్రిపేర్ అవ్వకపోతే you will lose the game. Please remember that, don't forget it. Okay, and the entire team of Vedantu is with you to help you out. So meerandaru just be charged up and get ready. So timetables, 2 different timetables are prepared for APSSC 2026 batch, and exam can be from 16th March or 21st March. Just be ready, mind lo meer pettukondi anytime, like they will update it and nenu ikkada meeku update chestanu. So all the best, prepare well and start the preparation. మంచిగా గట్టిగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయండి. వై ఆర్ యూ వెయిటింగ్, వాట్, లైక్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ వాట్? సో స్టార్ట్ ద ప్రిపరేషన్. ఆల్ ది వెరీ బెస్ట్.